కల్పించుకున్న ప్రభుత్వం మాది. ఈ దిశలోనే మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చి తెలంగాణలోని వెనుకబడిన ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ముందుకు వెళుతున్నాం. గతంలో బీసీల సంక్షేమం కోసం, విద్య కోసం ఎంతో ఘనంగా కేటాయింపులు చేసేవారు. అయితే కేటాయించిన నిధులు విడుదల అయ్యేవి కాదు. కేవలం ఎన్నికల సంవత్సరంలో మాత్రమే కేటాయించిన నిధుల్లో కొంత మేరకు విడుదల చేసేవారు. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే ఒక దుష్ట సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అనుసరించింది. అయితే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా సంకల్పం. అదేవిధంగా సమాజంలోని అత్యంత నిరుపేదలైన వారి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఉండే గురుకుల పాఠశాలపై మరింత ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాం. కేంద్రం అమలు చేస్తున్న సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన పథకం నుంచి కూడా అదనపు నిధులు సాధించి తెలంగాణలో పకడ్బందీగా అమలు చేస్తాం. బీసీ విద్యార్థులకి ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందిస్తాం. అంతేకాదు, విదేశీ విద్యా పథకం కింద మరింత ఎక్కువ మంది విద్యార్థులకు చేయూత అందిస్తాం. ఈ చర్యల ద్వారా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మరే ఇతర విషయాల గురించి ఆలోచించకుండా విద్యాభ్యాసం చేసి జీవితంలో ఉన్నత శిఖరాలకు అందుకునే విధంగా వారికి సహాయపడతాం. ప్రైవేటు భవనాల్లో ఉన్న బీసీ హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు కట్టిస్తాం. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు స్వంత భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో 1,546 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికీ సాంప్రదాయ వృత్తుల్లో చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారికి నూతన సాంకేతికతలో శిక్షణ ఇచ్చి అవసరమైన పనిముట్లు అందజేస్తాం. వారు చేసిన ఉత్పత్తులకి మేలైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి సహకరిస్తాం. అదే సమయంలో వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు సహాయం చేస్తాం. వారు ఐఐటి మరియు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించేలా అవసరమైన శిక్షణ ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తులో వారు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకునేటట్టు వారిని తయారు చేస్తాం. ఈ బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మహిళా శిశు సంక్షేమం